లా ఆఫ్ అట్రాక్షన్ అలాగే మేనిఫెస్టేషన్. దీని గురించి ఇంకా చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. అలాగే ఈరోజు టాపిక్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే యూట్యూబ్‌లో కొత్తగా వచ్చిన ఒక ఆప్షన్ హైప్ అనే ఆప్షన్, మీకు ఆ హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు గనక హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫుల్ పాయింట్స్ ఇచ్చారంటే ఇలాంటి వీడియో కోరుకునే చాలా మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ చాలా మందికి రీచ్ అవ్వడం ద్వారా ఇంకా ఎంతోమంది ఇలాంటి వీడియోలను చూసి వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి, అడ్వాన్స్డ్ హోపోనోపోనో ద్వారా జీవితాన్ని ఎలా అద్భుతంగా మార్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్క మాటలో చెప్పాలి అంటే సింపుల్, యద్భావం తద్భవతి. అంటే నువ్వు ఏదైతే తలుస్తావో, ఏదైతే ఫీల్ అవుతావో, ఏదైతే అనుభూతి చెందుతావో అదే నీ లైఫ్‌లోకి వస్తుంది అని చెప్పేదే లా ఆఫ్ అట్రాక్షన్. మరి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసి చేసిన, తెలియక చేసిన జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు, అనుకోని అద్భుతాలు, అది మంచా చెడా పక్కన పెడితే తెలియకుండా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసేవాళ్ళు ఉన్నారు. కానీ తెలియకపోవడం వల్ల నెగెటివ్ విషయాల వైపే ఎక్కువగా ఫోకస్ పెట్టి లైఫ్‌లో నెగెటివ్స్‌నే వస్తూ ఇవే నా లైఫ్‌లో ఎందుకు వస్తున్నాయని ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్‌ని కరెక్ట్‌గా ఎలా అప్లై చేయాలి, మనకు ఉపయోగపడే విధంగా ఎలా ఉపయోగించుకోవాలి అని తెలుసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నిజం చెప్పాలంటే లైఫ్‌లో ఇప్పటివరకు మీరు మేనిఫెస్ట్ చేసింది దానివల్ల మాత్రమే లైఫ్‌లో కష్టాలైనా, మంచైనా సరే. అంటే మీ లైఫ్‌లో జరిగే ప్రతి మంచి, చెడు మీరు మేనిఫెస్ట్ చేసిందే అన్న విషయం మర్చిపోవద్దు. ఏ ఒక్కరు వచ్చి మీ లైఫ్‌ని ఇలా ఇప్పటివరకు క్రియేట్ చేయలేదు. మీరు మీకోసం మీరు పెట్టే ఆలోచనల ద్వారా మాత్రమే మీ జీవితం ఇప్పుడు ఇలాగుంది. అది గొప్పగా ఉందా? తక్కువగా ఉందా? మీరే ఆలోచించుకోండి. సింపుల్‌గా చెప్పాలంటే మీ నమ్మకాలే మీ ప్రపంచాన్ని డిసైడ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ నమ్మకాలే మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని డిసైడ్ చేస్తుంది. మీరు ఇన్‌సెక్యూర్, నేను భద్రత లేకుండా ఇన్‌సెక్యూర్‌గా ఉన్నానని ఫీల్ అవుతూ ఉంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే మీకు ఇన్‌సెక్యూర్‌గా ఉండే పరిస్థితుల్ని ఫిల్టర్ చేసి మీ దగ్గర పెడుతుంది. నేను చాలా గ్రేట్, నేను చాలా గొప్పవాడిని అని గనక మీరు ఫీల్ అవుతూ భావన కలిగిస్తూ ఉంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్ అలాంటి పరిస్థితుల్ని, అంటే ఎన్నో పరిస్థితులొస్తాయి. మీరు ఏ విధంగా ఫీల్ అవుతారో అలాంటి పరిస్థితుల్నే ఫిల్టర్ చేసి మీ ముందుంచుతుంది. పాయింట్ అర్థం చేసుకోండి. మీ లోపల ఉన్న కొన్ని నెగెటివ్ బిలీఫ్స్ మార్చుకున్నప్పుడు మీ మాట్లాడే విధానం, మీ డెసిషన్ మేకింగ్, మీరు అనుభూతి చెందే పద్ధతి, నలుగురితో మాట్లాడే విధానం ఇవన్నీ మారుతాయి. ఇవి మారడం ద్వారా మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కూడా ఆటోమేటిక్‌గా మారిపోతుంటాయి. గుర్తుపెట్టుకోండి, మీ ఆలోచనలు మార్చుకోవడం ద్వారా చాలా మార్పులు జరుగుతాయి. వాటిల్ని నెగెటివ్ బిలీఫ్స్ అంటారు. ఈ నెగెటివ్ బిలీఫ్స్‌ని ఎంత వేగంగా మార్చుకోగలిగితే మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అంత వేగంగా మారుతాయి. ఇది 200% నిజం. మిర్రర్ అర్థం అనేది మీ ఆలోచనలకి ప్రతిబింబం అని చాలా సార్లు చెప్పుకున్నాం కదా! దానికి మించిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితం అనేది ఒక గార్డెన్, ఒక తోట అనుకుంటే మీ బిలీఫ్స్ అంటే మీ నమ్మకాలనేవి విత్తనాలు లాంటివి. మీ యాక్షన్స్ అనేవేంటంటే ఆ విత్తనానికి నీరు పోయడం లాంటిది. అంటే తోటలో ఉన్న విత్తనాలకి మీ యాక్షన్స్ అనేవి నీరు పోయడం లాంటిది. అలాగే మీ హ్యాబిట్స్ అనేవేంటంటే సన్‌లైట్ లాంటిది. మీ పరిసరాలు చూడండి, మీ పరిసరాలనేవి ఒక వెదర్, వాతావరణం లాంటిది. ఇవన్నీ కలగలిపితే, ఇవన్నీ ఒక గాడిలోకి తీసుకొస్తే ఆటోమేటిక్‌గా ఆ గార్డెన్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది. అంటే విత్తనం వేసి, నీళ్లు పోసి, దానికి సన్‌లైట్ తగులుతూ, అలాగే దానికి అనుకూలమైన వాతావరణాన్ని గనక క్రియేట్ చేస్తే ఆ గార్డెన్ ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఊహించి చూడండి. అవునా? కాదా? అందుకే మన జీవితాన్ని, మీ జీవితాన్ని గార్డెన్‌తో పోల్చా. మరి ఆ గార్డెన్‌లో ఉన్న విత్తనాలకి నీరెలా పోస్తారు? సన్‌లైట్ తగిలేటట్టు ఉంచుతారా? వెదర్ అనుకూలంగా పెడతారా? అన్న విషయాన్ని
ఒక్కసారి ఆలోచించి చూడండి. కరెక్ట్‌గా చేశారా? జీవితం ఒక అద్భుతమైన బృందావన గార్డెన్స్ లాగా మారిపోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. మరి మేనిఫెస్టేషన్ ఎలా పనిచేస్తుంది అంటే, నీ ఆలోచనలు, నీ మాటలు, నీ భావాలు, నీ యాక్షన్స్ ఇవన్నీ కూడా ఒక లైన్‌లోకి వచ్చాయి అంటే, ఒక దాని మీద ఫోకస్ పెట్టాయి అంటే, అప్పుడు మేనిఫెస్టేషన్ అనేది పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే, కోరుకున్నది ఏదో అడిగేస్తే సరిపోతుందా అంటే కాదు. దానికి యాక్షన్ ఉండాలి, ఫీలింగ్స్ ఉండాలి, మీరు మాట్లాడే మాటలు కూడా కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడే కరెక్ట్ మేనిఫెస్టేషన్ అవుతుంది. పర్ఫెక్ట్ మేనిఫెస్టేషన్, సక్సెస్‌ఫుల్ మేనిఫెస్టేషన్ అవుతుంది. చాలామందికేంటంటే ఒక అపోహ ఏంటంటే మేనిఫెస్టేషన్ అంటే సింపుల్‌గా నేను మిలియనీర్ కావాలి అని అనుకుంటున్నాను. లేదంటే నేను కోటీశ్వరుడిని అని అనేసుకుంటే తెల్లారేసరికి కోటీశ్వరుడయిపోతాము. అదే మేనిఫెస్టేషన్ అనే భ్రమలో ఉంటూ అవ్వకపోయేసరికి మేనిఫెస్టేషన్ పని చేయట్లేదు అని సింపుల్‌గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. అది కాదు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు ప్రపంచంలోనే ఒక నంబర్ 1 బిజినెస్ మ్యాన్‌గా అవ్వాలి అని కోరిక ఉంది అనుకుందాం. అది మీ గోల్ అనుకుంటే, బిజినెస్ మ్యాన్‌కి అవ్వాల్సిన స్కిల్స్, బిజినెస్ మ్యాన్‌కి కావాల్సిన అవకాశాలు అన్నీ రాత్రికి రాత్రికే వచ్చేవు. మీ కోరికకి సంబంధించింది ఏమవుతుందంటే, ఏదో ఒకరోజు పేపర్‌లో ఒక యాడ్ రూపంలో ఏదో బిజినెస్‌కి సంబంధించింది మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసే ఒక యాడ్ చూస్తారు. యాడ్ చూసి దానికి సంబంధించిన క్లాసెస్ ఉంటే దానికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. క్లాస్‌కి వెళతారు. వింటూ ఉంటారు. ఆటోమేటిక్‌గా అవి విన్న కొన్ని రోజులకే మీరు ఒక బిజినెస్ పెట్టాలి అనే అవకాశం అనేది దొరుకుతుంది. అంటే చూడండి. అంటే మీ ఆలోచనకి సంబంధించినవన్నీ కూడా సెట్ అయిపోయి ఒకేసారి వచ్చేస్తాయంటే కాదు. దానికి సంబంధించినవి కొన్ని అనుకూల పరిస్థితులన్నీ మీ దగ్గరికి కనిపిస్తూ ఉంటాయి. ఏదో ఒక రూపంలో ఒక ఇన్‌స్పైరింగ్ సిట్యుయేషన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఆ బిజినెస్ పెట్టి దానికి సంబంధించిన మీ ఆలోచనలన్నీ పాజిటివ్‌గా యాడ్ అవ్వడం ద్వారా ఆటోమేటిక్‌గా నంబర్ 1 బిజినెస్ మ్యాన్‌గా మీరు సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్‌గా మారిపోతారు. అంటే ఒక బిజినెస్ మ్యాన్ సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వడానికి ఎన్ని పరిస్థితులు, ఆ స్కిల్స్ అనేవి ఒక్కొక్క రూపంలో, అవకాశాల రూపంలో ఎలాగొస్తాయో చూడండి. అంటే అవన్నీ రాత్రికి రాత్రి జరిగిపోతాయంటే కాదు. మీ గోల్‌కి, మీ మేనిఫెస్టేషన్‌కి సంబంధించిన పరిస్థితులన్నీ ఏదో ఒక రూపంలో ఒక ఇన్‌స్పైరింగ్ పీపుల్ రూపంలోనో, లేదంటే ఏదో అవకాశాల రూపంలోనో మీ కళ్ళ ముందు, మీ కాళ్ళ దగ్గరకొస్తాయి. అవి అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళిపోవడమే. అప్పుడు మేనిఫెస్టేషన్ అనేది పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. నెగెటివ్ బిలీఫ్సు, నెగెటివ్ థాట్సు మైండ్‌లో ఉండిపోతే అవి జీవితంలో ఎంత ప్రభావం చూపిస్తాయో అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు ఒక ఊరికి జమీందారు. అంటే బాగా డబ్బున్నాయన. చాలా తెలివైనాయన. చాలా కోట్ల రూపాయలు సంపాదించి అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాయన. ఆయన దగ్గర ఉన్న డబ్బులేంటంటే వాళ్ళ బాబాయిలు అంటే ఈ అబ్బాయి ఒక బాబాయిలు, అలాగే పిన్నులు, అలాగే మావయ్యలు ఇతని దగ్గర అంటే ఈ అబ్బాయి తండ్రి దగ్గర ఉన్న డబ్బుల్ని విపరీతంగా వాడేసుకుంటూ, ఇతని సంపాదనని చాలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తూ ఉంటే, ఈ అబ్బాయి యొక్క తల్లి తన తండ్రితో ప్రతిరోజు ఆర్గ్యుమెంట్. అంటే చూడండి మీ తమ్ముళ్ళాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు. మీ కష్టార్జితం డబ్బుల్ని అనవసరంగా వేస్ట్ చేసేస్తున్నారు. అంటే మీ సంపాదనని ఆళ్ళు దుబారా చేసేస్తున్నారని చెప్పేసి తల్లిదండ్రులు ప్రతిరోజు డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ విషయం ఈ అబ్బాయి వింటూ మైండ్‌లో ఒక రకమైన నెగెటివ్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. అదేంటో చెప్తాను జాగ్రత్తగా వినండి. ఈ అబ్బాయి ఏంటంటే పెద్దయ్యాడు. పెద్దయ్యాడు. చక్కగా మంచి తెలివైనవాడు. బాగా చదువుకున్నాడు. ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు. కానీ ఎక్కడ తగ్గకుండా విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ వెళ్ళిపోతున్నాడు. ఒక్క రూపాయి కూడా సేవింగ్ చేయకుండా. అర్థం చేసుకోండి. ఇలా ఖర్చు పెడుతూ వెళ్తున్నాడు. తనకి కొన్ని రోజులకి కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. హెల్త్ ఇష్యూస్ వస్తే దాని గురించి హాస్పిటల్‌కి కూడా డబ్బు స్పెండ్ చేయలేని పరిస్థితికెళ్ళిపోయాడు. బాగా సంపాదించి కూడా. ఎందుకిలా జరిగింది అనే దానికి ఆలోచిస్తే ఈ అబ్బాయి ఒక ఫ్రెండ్ అడిగాడు. "అదేంటి నువ్వు ఎంత సంపాదిస్తున్నావు కదా! ఎందుకు సేవింగ్ కూడా చేసుకోలేదు? మెడికల్ ఖర్చులకు కూడా లేనట్టుగా ఎందుకు అంత ఖర్చు పెట్టావు?" అని అడిగితే ఆ అబ్బాయి ఒక మాట చెప్పాడు. ఏంటంటే
నేను దాచాను అంటే నా చుట్టుపక్కల వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసేస్తారు. దాన్ని లాగేసుకొని ఖర్చు పెట్టేస్తారు అని. మరి ఈ నెగెటివ్ ప్యాటర్న్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? చిన్నప్పుడు తన తండ్రి సంపాదనని, తన తండ్రి ఆస్తిని తన రిలేటివ్స్ బాబాయిలు, పిన్నులు, మామయ్యలు వీళ్ళు వాడేస్తూ దుబారా చేసేస్తూ ఉంటే, ఈ అబ్బాయి యొక్క పేరెంట్స్ దాని గురించే డిస్కషన్ చేసే క్రమంలో ఈ అబ్బాయి మైండ్‌లో ఏమని ఉండిపోయిందంటే, డబ్బు అనేది దాస్తే వేరే వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసేస్తారు అనే నెగెటివ్ ఫీలింగ్ అనేది ఈ అబ్బాయి మైండ్‌లో ఉండిపోయి, ఈ అబ్బాయి సేవింగ్ కూడా ఏమీ చేసుకోవడాదు. అంటే సేవింగ్ చేయాలి అనే ఆలోచన కూడా పెట్టలేదు. ఇది కదా నెగెటివ్ బిలీఫ్ అంటే. అంటే చిన్నప్పటి నుంచి కొన్ని మైండ్‌లో పాతుకుపోయినవి పెద్దయిన తర్వాత కూడా వెంటాడుతాయి. అవి పాజిటివ్ అయితే పర్వాలేదు. బట్ నెగెటివ్‌వి. మరి అలాంటివి ఉన్న వాటిల్ని రీప్రోగ్రామింగ్ చేయాలి. నెగెటివ్ బిలీఫ్స్‌ని ఎప్పుడైతే రీప్రోగ్రామింగ్ చేస్తామో, ఆ రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా మాత్రమే మేనిఫెస్టేషన్ సక్సెస్‌ఫుల్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది ఎవరి జీవితంలో అయినా సరే. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చిన్నప్పటి నుంచి ఇలాంటి నెగెటివ్ ప్యాటర్న్స్, నెగెటివ్ బిలీఫ్స్ చాలా మందిలో చాలా రకాలుగా పాతుకుపోయి ఉంటాయి. అది చాలా డేంజర్. చాలా చాలా ఇంపార్టెంట్ వాటిని రీప్రోగ్రామింగ్ చేసుకోవడం అనేది. ఇలా ఎప్పుడైతే పర్ఫెక్ట్‌గా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అప్లై చేస్తామో, ఆటోమేటిక్‌గా మేనిఫెస్టేషన్ అనేది అద్భుతంగా జరుగుతుంది. కొన్ని నెగెటివ్ బిలీఫ్స్‌ని, కొన్ని నెగెటివ్ ప్యాటర్న్స్‌ని రిమూవ్ చేయడం ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పర్ఫెక్ట్ మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్‌గా చేయండి. జీవితంలో ప్రతీదీ అద్భుతమే. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ అంటే. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే యూట్యూబ్‌లో హైప్ అనే ఆప్షన్ ఉంది. హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మాక్సిమం పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలాంటి వీడియో కావాలనుకున్న చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.